నేను డయాబెటిక్ అల్సర్స్ తగ్గిస్తాను. కాళ్ళు తీసేయాలి, యాంపిటేషన్ చేయాలంటే మరి బ్రతికిస్తాను. ఇంకా కొంచెం రోజులు ఆగండి, ఇంకా చాలా చాలా నిజాలతో సహా చెప్తాను నేను. ఇప్పుడే కదా మొదలైంది. సో మరి ఎందుకు ఇంత నేను ఇది జనాన్ని అడగదలుచుకున్నా. వాళ్ళ విషయంలో ఏం చేస్తారా ఏమిటనే విషయం జనాలకంతా తెలుసు. అక్కడే అంత భయము, గౌరవము, మన్నన, కీర్తి, కండూతి అని. మాకు వద్దు బాబు, వాళ్ళకి ఇవ్వండి, మేమేం అంటలేము, మాకు కావాలంటలేము. మాకున్న గౌరవం, మాకు ప్రపంచవ్యాప్తంగా మాకు గౌరవం ఉంది. మా దగ్గర ఔషధాలు వాడుతున్నారు, చికిత్స పొందుతున్నారు, గొప్ప గొప్ప రోగాలు తగ్గిస్తున్నారు. అది ప్రేక్షకులకు చాలామంది తెలిసిన వాళ్ళకు తెలిసినాయి. మీరు కూడా మా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నేను ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో కూడా వస్తాను. మీరు అప్పుడు నాతో మాట్లాడవచ్చు. నేను ఎక్కడ తప్పించుకొని పోయేటటువంటి మనిషిని కాదు, మీ మధ్యలోకి వస్తా. అయితే మరి ఈ మర్యాదలు నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఆ మొక్క చెప్పు నేను వాడుకుంటానని. అంటే దానికి డాక్టర్ అక్కర్లేదా? మరి చెరుకుడు ఎందుకు, సుశ్రుతుడు ఎందుకు, వాగ్బొడ్డు ఎందుకు, సారంగధరుడు ఎందుకు, బసవరాజు అతను ఎందుకు, మరి బుక్క మహేష్ బాబు ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు చదువుకున్నారు 10 సంవత్సరాలు? ఆ బుచ్చమ్మ చిట్కాలు, శ్రీమాత్రాయ నమః అని చెప్పాడని ఆయన చిట్కాలు వాడేసుకుంటే అయిపోయింది కదా. మా చదువు ఎందుకు చెప్పండి మీరు? సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మాట్లాడటోళ్ళే కదా. మా అమ్మమ్మ చెప్పిన చిట్కా, ఐ ఫ్రెండ్స్ కమ్ అలాంగ్ విత్ మీ, జస్ట్ ఫాలో మీ. ఆయన ఫోన్ నడుస్తూ ఉంటాడు అన్నట్లు ఆయన. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి మూలిక చూపిస్తాను ఫ్రెండ్స్, కమ్ ఫ్రెండ్స్, ఇది చాలా అరుదైన మూలిక ఫ్రెండ్స్ అని ఆయన ఊరించి చెప్పి చిన్న మొక్క చూపిస్తాడు, ఇది ఇలా వాడుకోండి అంటాడు. దానికి డోస్ ఏంటి, దాని ఎక్స్ట్రీమ్ ఎంత వాడుకోవచ్చు, తిన్న ముందు తీసుకోవాలా, తిన్న తర్వాత తీసుకోవాలి, ఇవేమీ అక్కర్లేదా?